కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయితే అన్న ఈర్ష్యపడతానేమో కానీ విజయ్తో నాకేమి ఈర్ష్య, ఆయనకి నాకు 25 ఏళ్ల గ్యాప్ ఉంది అంటూ సరదాగా మాట్లాడినటువంటి రజనీకాంత్ మాటతో ఇంకేముంది, కమల్ అంటే అసూయ అంట రజనీకాంత్కి అన్నటువంటిది ఒక ట్వీట్ చేసేశారు. దాంతో రజనీకాంత్ నేను వెండి తెర మీద ఒకళ్ళతో ఒకళ్ళం పోటీ పడతాను తప్ప మా మధ్య అసూయ లేదు అంటూ కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నాడు డిఎంకే నుంచి సపోర్ట్తో. విజయ్ సీఎం అయితే నేను ఎందుకు అసూయపడతాను, వేళ కమల్ హాసన్ సీఎం అంటే అసూయపోయి ఉండేవాడిని అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విలేకరులు కమల్ హాసన్ ప్రశ్నిస్తే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేమిద్దరు 20 ఏళ్ల వయసులో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలాంటి విమర్శలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నాం. వేరువేరు పందాల్లో సాగుతూ ఆరోగ్యకరమైన పోటీతో రాణిస్తున్నాం. కమల్ సీఎం అయితే అసూయ పడతానని రజనీకాంత్ నవ్వుతూ చెప్పారు. మేము ఒకళ్ళతో ఒకరు పోటీ పడతాం కానీ అసూయ ఎందుకు పడతాం, మేము సినీ రంగంలో ఉన్నాం, క్రికెట్లో ఉన్నా ఇలాగే ఉండేవాళ్ళం అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. సీఎం విజయన్ కలిసిన సందర్భంగా ఇచ్చిన వినతి పత్రంలో కీలక అంశాలు ఏంటని అడిగితే మీరు చదివి కూడా చూడలేదు అన్నట్టు అడుగుతున్నారు, వాటిని మీ మిత్రులే రాశారు, మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవద్దు, వినతి పత్రంలో అంశాలు కీలకం ఏదో దాన్ని అండర్లైన్ చేసి చూపించడం మీ బాధ్యత అంటూ సమాధానం ఇచ్చారు. సీఎం అయ్యాక విజయన్ అన్ని రాజకీయ పార్టీల నాయకులని వెళ్ళి కలిశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పటి పళనిస్వామిని కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే చీలిక వర్గంలోని 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ వెంట వెళ్ళేలా ఉన్నారని అంటున్న నేపథ్యంలో ఈ పరిస్థితులు మీరు ఎలా చూస్తున్నారని విలేకరులు అడిగితే మీలాగే చూస్తున్నాను, చోద్యం చూస్తున్నట్టు కమల్ ఘాటుగా స్పందించారు.